దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఆదివారము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వింటూ వస్తున్నాం. ఆ అంశము పేరు మనము బ్రతకాలంటే ఏమి చేయాలి. మనం బ్రతకాలంటే ఏమి చేయాలి? ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? పొలం వేయాలా? భోజనం చేయాలా? ఇల్లు కట్టుకోవాలి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటంటే యెహోవాను ఆశ్రయించుట, దేవుణ్ణి ఆశ్రయించుట. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు బ్రతుకుతారు. మీరు బ్రతకాలంటే కీడును విడిచి మేలు చేయండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ రెండు అంశాలు మనము విన్నాము. ఈ దినమున మూడవ అంశముగా యెహోవాను వెదకువారు నిత్యము బ్రతుకుదురు. రాస్తారా? యెహోవాను వెదకువారు నిత్యము బ్రతుకుదురు. ఇది మూడవ సందేశంగా ఈ దినము మనం విందాం. 22వ కీర్తన 26వ చరణం. 22వ కీర్తన 26వ చరణం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతి చెల్లించుచున్నాం. దేవా, ఈ 6వ నెల మొదటి ప్రభు దినము నుండి చివరి ప్రభు దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు బతికించినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల చూపారు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నమ్మదగిన వాడవు, గొప్పవాడవు, సర్వాధికారివి. కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాము నాయనా, స్తోత్రాలు. ఈ దినము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. ఈ చివరి సందేశంగా మేమందరం కూడా ఈ విధంగా కూర్చొని వాక్యాన్ని ఆలకించుటకు, అన్వయించుకోవడానికి, ఆ ప్రకారము జీవించడానికి నీవే కృప చూపించి సహాయం చేయండి. వినగలిగే చెవు, గ్రహించే మనసు దయచేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు సోదరి సోదరులారా, మూడవ సందేశంగా మనం బ్రతకాలంటే ఏమి చేయాలి? యెహోవాను వెదకువారు నిత్యము బ్రతుకుదురు. ఎవరు బ్రతుకుతారంట? దేవుణ్ణి వెదకువారు నిత్యము బ్రతుకుతారు. నిత్యము బ్రతుకుతారంటే ఎంతకాలం బతుకుతాం నిత్యము అంటే? శరీరపరంగా కేవలం మన ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము
ఆయాసమే దుఃఖమే అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి? యెహోవాను వెదుకువారు నిత్యము బ్రతుకుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఇది అబద్ధమా? నిత్యం బ్రతికేదంటే అబద్ధమేమి కాదు. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు అబద్ధం ఆడువాడు కాదు. మరణము దేనికి? శరీరానికి, ఆత్మక? శరీరానికి మరణం, ఆత్మకు మరణము లేదు. చనిపోయేటువంటి ఈ శరీరంలో ఎవరున్నారు? ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు. ఆయన కనిపించాడు. గాలి కనిపిస్తుందా? గాలి తగులుతూ ఉంది. గాలి కనిపిస్తుందా? కనిపించదు. దేవుని ఆత్మ కూడా కనిపించదు. ఆత్మ దేవుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు. వాక్యమే చెప్తున్న మాట అది. దేవుడైన యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసినాడు. అవునా? మట్టి బొమ్మను చేసి దేవుడు ఏం చేశాడు? వాని నాశుక్రాంతములలో జీవవాయు ఉదగా నరుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు. మనిషి శరీరము ఆత్మ కలిగిన వాడు. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, మూడవది ఆత్మ కూడా ఉంది. అయితే జంతువులకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఆత్మ మాత్రం లేదు. మనమే శరీరము, ప్రాణము, ఆత్మను కలిగిన వాళ్ళం. ఈ ఆత్మ నిరంతరం బతుకుతూ ఉంది. అవునా? ధనవంతుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. ధనవంతున్నేమో పాతి పెట్టినారు, లాజర్నేమో పాతి పెట్టలే. అయితే ఇద్దరు ఎక్కడున్నారు? ఒకరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరున్నారు భూమి మీద, అక్కడ కూడా ఇద్దరే ఉన్నారు. అవునా? ఇక్కడ ఇద్దరు భూమి మీద శరీరపరంగా ఇద్దరు ఉన్నారు, ఆత్మపరంగా అక్కడ ఇద్దరు ఉన్నారు. ఆత్మకు నెమ్మది గల స్థలము దేవుని పరదైసు. ఆత్మకు నెమ్మది లేని స్థలము పాతాళము, నరకము, అగ్నిగుండం. అక్కడ దాహం వేస్తూ ఉంది, అక్కడ ఏడుపు ఉంది, అక్కడ రోదన, బాధ ఉంటుంది. యెహోవాను వెదుకువారు నిత్యము బ్రతుకుదురు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనము నేటి దినాల్లో ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చనిపోయిన వారు బ్రతికి 1000 ఏళ్ళు రాజ్యం చేస్తారన్నమాట మనం వినుకుంటూ వస్తూ ఉన్నాం. 1000 ఏళ్ళు రాజ్యం చేస్తారు. 1000 సంవత్సరాలు ఇంకా భూమి మీద మనం ఉంటాం. ఇప్పుడు కాదు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు 1000 ఏళ్ళ పాలన అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ప్రతి రాత్రి కూడా. ఆ 1000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నిత్యము దేవుని రాజ్యములో, పరలోక పట్టణములో నిత్యము దేవునితో పాటు కూడా ఉంటాము అన్నది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ దినమున మనం చెప్పుకోబోయేటువంటి సందేశం ఏమిటంటే, యెహోవాను వెదకువారు. దేవుణ్ణి వెదకేటువంటి వారు ఉన్నారు, దేవుణ్ణి వెదకని వారు కూడా ఉన్నారు. దేవుణ్ణి వెదకేవాడు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుణ్ణి వెదకని వారు దేవుని సన్నిధి నుంచి దూరము వెళ్తారు. దేవుణ్ణి వెదికేటువంటి మనము దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దినమున దేవుణ్ణి మనము ఆరాధించగలిగినాం. దేవుణ్ణి వెదుకువారు అనే మాట ఉంది కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో
దినవృత్తాంతములు 2వ గ్రంథము. నేను అట్లా చూపించుకుంటూ వెళ్తాను. 11వ అధ్యాయం 16వ వచనము చదవాలి ఎవరైనా సిద్ధంగా ఉన్నవారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనము చూడండి. వారి చర్యలు ఇట్లుండగా ఇశ్రాయేలుల గోత్రముల అందంతటను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడొచ్చినారంట? బలర్పించడానికి ఎక్కడొచ్చినారు వీళ్ళంతా? యెరూషలేమునకు వచ్చిరి అన్నమాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇద్దరు రాజులు కనిపిస్తారు మనకు. ఇద్దరు రాజులు కనిపిస్తారు. మొదటి రాజేమో యరొబాము. రెండవ రాజు రెహబాము అనే మాట ఉంది. రెహబాము సొలొమోను కుమారుడు. రెహబాము అతడు కూడా రాజు అయినాడు. అయితే దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము అనే మాట ఉంది. రెహబామునకు 2 గోత్రాలు మనం చూస్తాం. ఒకటి తన దావీదు గోత్రం, రెండవది యోధా గోత్రం ఏమో ఇచ్చాడు. యరొబాముకు మాత్రం 10 గోత్రాలు ఉన్నాయి. రెహబాము పెద్దల మాట వినలేదు. పెద్దల మాట వినకుండా తనతో పుట్టి పెరిగినటువంటి యవనస్తుల మాట విన్నాడు. అందుకే ఇశ్రాయేలీలు రెహబామును కోరుకోలేదు రాజుగా ఉండడానికి. ఒకవేళ పెద్దల మాట విని ఇశ్రాయేల్ ప్రజల 12 గోత్రాలకు లోబడి జీవించిన గనుక అతనికి 12 గోత్రాలు ఉండేటివి. కానీ అతడు దేవుని మాట త్రోసివేశాడు, పెద్దల మాట త్రోసివేశాడు. కాబట్టి అతనికి కేవలం 1 గోత్రం మాత్రమే ఇవ్వబడింది. యరొబాముకు మాత్రం 10 గోత్రాలు ఇవ్వబడ్డాయి. 10 గోత్రాల వారికి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము రావాలా. కానీ యెరూషలేము రాకుండా అతడు తన దేశంలో తన ప్రాంతంలో ఉన్న 2 మార్గాల్లో 2 మైదానాల్లో 2 ఆరాధనల గుళ్ళు కట్టించాడు. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఇశ్రాయేళ్ల గోత్రముల ఎందంతటను ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి అన్నమాట ఉంది. యెరూషలేముకు రావాలి. దేనికోసం రావాలా? దేవునికి బలి అర్పించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు రావాలా. అది దేవుడు నిర్ణయించినాడు. యెరూషలేమును ఆయన కోరుకున్నాడు, యెరూషలేం పట్టణాన్ని. అందుకే వాళ్ళు అక్కడికి రావాలా అని, అక్కడనే దేవుణ్ణి ఆరాధించాలని, అక్కడనే దేవుని పూజించాలని, అక్కడనే తమ బలులు అర్పించాలని దేవుని యొక్క ఆజ్ఞ వాళ్ళు నెరవేర్చేవారుగా ఉండాలి. ఇది ఒకటి. అందును బట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకోవాలా అనే మాట ఉంది. మనసు కుదటగా ఉండాలి. ఒక వారం రావడం, మరొక వారము ఎగ్గొట్టడము, అవునా? ఒక వారం రావడం, 2 వారాలు ఎగ్గొట్టడము, ఒక వారం రావడము, ఆ నెలంతా రాకపోవటము. ఇది మనస్సు కుదటగా ఉండేటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. వీరిని సాతాను కౌగలించి, సాతాను వాళ్ళని బుజ్జగించి, సాతాను వాళ్ళ ఇంట్లోనే బరుండబెడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇది తనకు సమయం కొద్దిగా ఉంది. ఎవరికి? సాతానుకు సమయం కొద్దిగా ఉంది. కాబట్టి ఎలాగైనా వీళ్ళను ప్రార్థనకు పోకుండా ఆపే బాధ్యత వానిది. ఏ జ్వరమో ఏ పులకరమో కదా తీసుకొచ్చి పెడతాడు.
ఏం రాలేదంటే జ్వరం వచ్చింది, ఏమి రాలేదంటే నీళ్లు రాలేదు, ఏమి రాలేదంటే కదా బంధువులు వచ్చినారు, ఏమి రాలేదంటే పనులు ఉన్నాయి. ఆ రోజు ఏం చేస్తారంటే బట్టలు ఉతుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడు? ఆదివారమే. వీని రాకుండా చేసేది ఎవరంటే సాతాను. అంతే, వీళ్ళు సాతాను సంబంధులు. సాతానుకు అవకాశం ఇచ్చారు, సాతాను మాట విన్నారు, ఇంటికాడ ఉన్నారు. మనం కూడా ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఇంటికాడ ఉండలే, అవునా, ఇంటికాడ ఉండలే, ఈరోజు బట్టలు ఉత్తు కొంచెం, ఈరోజు చేసి పెట్టి వాళ్ళకు వచ్చినారు కదా ఇంటికి, వాళ్ళని దోలుకు వద్దామనే ఆలోచన లేదు, మేము ఆరాధనకు పోతున్నాం మీరు రండి అనే ఆలోచన లేదు. వండి పెట్టకపోతే మళ్ళీ చుట్టాలు దూరం అవుతారని ఇదొక బాధ మళ్ళా మనకు. దేవుని రాజ్యము నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టిన వాడే నా శిష్యుడు, నన్ను వెదకువాడే నా స్నేహితుడు, నా దాసుడు, నా సన్నిధికి వచ్చి బలర్పించువాడే నా సేవకుడు, నా విశ్వాసి అని దేవుడు చెప్తూ ఉంటే దేవుని మాటను పక్కన పెట్టి మనమేమో మన ఆత్మ చెప్పినట్టుగా, అంటే మన దురాత్మ చెప్పినట్టుగా మనం మాట వింటూ ఉంటాం. ఒకటి దేవుని ఆత్మ, రెండవది దురాత్మ కూడా ఉంది కదా. దురాత్మ లేదంటారా? ఉంది. అదే అపవాది ఆత్మ, సాతాను ఆత్మ అంటారు దాన్ని. దేవుణ్ణి వెదకువారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకువారు మనస్సు నిలుపుకొనిరి, తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటక యెరూషలేమునకు వచ్చిరి. ప్రేమైన వారలారా, ఒక మాట చూపిస్తా చూడండి మీకోసమై. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఒక అతడు ఉన్నాడు. అతని పేరు నపుంసకుడు అనే మాట రాయబడింది. రాణి కింద మంత్రి అనే మాట మనకు కనిపిస్తుంది కదా. అతని గురించి బైబిల్ చెప్తున్న మాట చూడండి. 8వ అధ్యాయము 26వ వచనము చూడగా దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద నున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట చూడండి. ఇథియోపియా దేశస్తుని మారు మనసు గురించి ఇందులో కనిపిస్తుంది. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పినాడు. ఫిలిప్పు లేచి బయలుదేరు అన్నాడు. ఏమైనా ఎదురు చెప్పినాడా ఫిలిప్పు? ఏమి ఎదురు చెప్పలేదు. లేచిపో అన్నాడు, పోయినాడు. విధేయత చూపడం, దేవునికి విధేయత చూపడం, దేవుని దాసునికి విధేయత చూపటం, దేవుని మాటకు విధేయత చూపటం. ఈనాడు విధేయత కాదు కదా, చూడరు. దేవుని వైపు చూడం, దేవుని వెదకం, దేవుని సన్నిధికి రాము, ఆరాధించలేము. వచ్చిన గుడక అది కూడా ఆరాధన చేయడం, కానుక వేయడం, ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోవడం. దేవుని వాక్యం చెబుతోంది, ఇతడు రాణి కింద మంత్రి. ఒక రాణి కింద మంత్రి ఏం చేశాడు? గాజా నుండి యెరూషలేమునకు అరణ్య మార్గమున ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వెళ్తూ ఉన్నాడు.
ఇతనికి మారు మనసు లేదు, ఇతడు బాప్తిసం తీసుకోలే, కానీ దేవుడంటే భయము, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాడు. మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని కూడా అయినాడు దేవుణ్ణి ఆరాధించడానికి రాకుండా మన ఇళ్ళ కాడ మనం ఉన్నాము అంటే దేవుని భయం ఉందా అసలు? దేవుని భయం ఉందా అసలు? నేను దేవుని నమ్ముకున్నాక కొత్తలో 2 వారాలు 4 వారాలు అంతే, కొత్తలో, అది కూడా పని నిమిత్తమై వెళ్ళిపోయినప్పుడు మాత్రమే. మా కుటుంబము గడవడమే కష్టం తినడానికి. అలాంటి దినాల్లో హైదరాబాదులో పనిచేస్తూ 1 నెలనో 3 వారాలు అంతే నేను ఆరాధన మానేసిన దినాలు అవి. ఇంకా ఇంతవరకు కూడా ఏనాడే కానీ ఆరాధన కొట్టిన వాడిని కాదు ఇంతవరకు కూడా. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినమున వాడిని లేపుతానని వాక్యం చెబుతున్నటువంటి దేవుని మాటను మనం ధిక్కరించి నాకేం నేను బతుకుతాను అన్నట్టుగా మనం బతుకుతూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, అది కాదు దేవుని వాక్యం చెబుతున్న మాట. ఇతడు దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చినాడు, యెరూషలేముకు వచ్చినాడు, ఆరాధించాడు, వెళ్తూ ఉన్నాడు. మన ఇంటి పక్కలోనే ఉంది మందిరం. 10 అడుగులు వేస్తే మన మందిరం వస్తుంది, 20 అడుగులు వేస్తే మన మందిరం వస్తుంది కదా. ఏమంత దూరం ఉంది మనకు మందిరం, కానీ మనం మాత్రం మందిరానికి రా. దేవుడు దీవించాలా, దేవుడు ఆశీర్వదించాలా, దేవుడు మనకు సంతానం ఇవ్వాలా, మన పిల్లల్ని వృద్ధి చేయాలా, మన పిల్లలకు చదువులు కావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా, మన పిల్లలకు వివాహాలు కావాలా, మన పిల్లలకు పిల్లలు పుట్టాలా, మళ్ళీ ఇవి మాత్రం ఆశలు మాత్రం మనకున్నాయి. అది ఎలాగవుతుంది? దేవుని వెదకకపోతివి, దేవుని ఆరాధించకపోతివి, దేవునికి ఇయ్యకపోతివి, దేవునికి చేయకపోతివి, లోబడకపోతివి, ఇంకా ఇవన్నీ నాకు కావాలంటే దేవుడైనా ఇస్తాడా? దేవుడైనా ఇస్తాడా? నా మాట విని అన్నాడు దేవుడు, నన్ను వెదకండి మీరు బతుకుతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయనను వెతుకుతే కదా మనం బతికేది. ఆయనను దూరం పెట్టి మనం బతకాలంటే బతుకుతాం. ఎలా బతుకుతాం? శరీరపరంగా బతుకుతాం, ఆత్మపరంగా ఎప్పుడు నువ్వు చనిపోయినావు. ఎప్పుడు చనిపోయినా నువ్వు ఆత్మపరంగా, నీలో ఆత్మ చనిపోయింది. ఇంకా చనిపోయిన ఆత్మని ఎంత లేపినా ఇంకా లాభంలే, చనిపోయిన వ్యక్తిని ఎంత లేపిన లాభంలే. దింపడ కలంకాలు తీసుకుపోయి ఇంకా చెవులో మొత్తుకున్నా వాడు లేవాడు, ఎందుకంటే మనలో ఏం లేదు, ఆత్మ లేదు, చనిపోయింది, ఇంకా లేవాడు తాను. అలా అయిపోయింది నేటి క్రైస్తవ యుగం. నేటి విశ్వాసులు ఆ విధంగా అయిపోయినారు. ఈరోజు ప్రభుదినం తెలుసు కదా, ఈరోజు ఆదివారం తెలుసు కదా, ఎందుకు ఎగ్గొడుతున్నారు? ఎందుకు ఇంటి కాడ ఉండిపోతున్నారు అంటే ఆత్మ ఏమైపోయింది? చల్లారిపోయింది. 10 కట్టెలు వేస్తే పొయ్యి మండుతుంది. ఒక్క కట్టె వల్ల ఏమి కాదు, ఒక్క కట్టె వల్ల ఏమి కాదు. దాన్ని అంటించుకోలేము. ఊది 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 మన గొంతు వల్ల మన కళ్ళకే పొగొస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు, ఏమి లేదు. యెహోవాను వెదుకువారు నిత్యము బ్రతుకుదురు. రండి, దేవుని వాక్యం చెప్తున్నమాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14:7 వచనం. 14:7 వచనం చూడండి, చదవాలి. యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాను. దేశమందు మనం
నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అన్న మాట ఉంది. వృద్ధి నొందిరి అన్న మాట ఉంది. ఇప్పుడు దేవుని పని మనం కడితే మనం వృద్ధి నొందుతాం. మన పని మనం కట్టుకుంటూ పోయినామనుకో మనం వృద్ధి పొందాం. ఒక వ్యక్తి వృద్ధి పొందాలంటే దేవుని పని మనం ఏం చేయాలా? పడిపోయింది కట్టేవారుగా ఉండాలి. కట్టేవారుగా ఉండాలి. ప్రియమైన వారులారా, మనం మందిరాన్ని కడుతున్నామా? మందిర ఔషధాల కోసమై మనం ఇస్తున్నామా? సేవ నిమిత్తమే మనము ప్రయాసపడుతున్నామా? మందిరంలో కొరతలు మనం తీరుస్తున్నామా? వారు ఏం చేశారు? అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాడంట. ఎవరు? ఆసా, రాజు అయిన ఆసా ఏమని ప్రకటన చేసినాడంటే వాక్యం చెబుతుంది, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఇశ్రాయేలులారా, మనము మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినాము. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసినాడు. ఆశ్రయించినందున మనకు నెమ్మది కలగజేశాడు. మనము ముందు దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు మనకు నెమ్మది ఆయన్ని కలగజేస్తాడు. మనకు నెమ్మది లేదు, మనకు సుఖం లేదు అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించడం లేదు అనే కదా మనకు అర్థమవుతుంది. అదొక్కటి కాగా దేవుని వాక్యం చెబుతుంది, మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ద్వారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. కట్టి వృద్ధి నొందినారు. ఇయ్యండి మీకు ఇయ్యబడును. ఇస్తే దేవుడు మనకిస్తాడు, కడితే దేవుడు మనది కడతాడు. వృద్ధి నొందుతామంతే, వృద్ధిలోనికి వస్తాం, వర్ధిల్లుతాం. దేవుని మాట వింటే వర్ధిల్లుతాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 15 వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడేం వద్దు. కానీ దేవుడు అక్కడ దీవించినాడు. మీరు నా మాట, మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించును, మీరు వర్ధిల్లుతారని వాక్యం చెప్తోంది. మనం వర్ధిల్లాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాల్సిందే. మన కుటుంబాలు నెమ్మది ఉండాలంటే మనము దేవుణ్ణి ఆశ్రయించితే అప్పుడు మనకు నెమ్మదిని ఆయన దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు. రాజైన ఆసా యూదా వారికి చెప్పిన మాట ఇది. యూదా వారికి చెప్పిన మాట ఇది. 17:4 వచనం చూడండి. అక్కడిని 17వ అధ్యాయము 4 వచనములో, బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞల అనుసరించి నడిచెను అని ఉంది. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను అన్నమాట. మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేవారుగా ఉండాలి. ఇది రాజైన యెహోషాపాతు చెప్పిన మాట. రాజైన యెహోషాపాతు చెప్పిన మాట. యూదారాజు, ఇతడు యూదా రాజే. ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. నడిచిన ఎడల అని అన్నాడు. నడిస్తే ఏమవుతుందంట? 5వ వచనం చూడండి. 5వ వచనములో, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను, యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యము ఘనతనికి మెండుగా కలుగుతూ ఉంది. ఎప్పుడు కలుగుతుంది ఐశ్వర్యము ఘనత మెండుగా? అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని మాటలో, దేవుని బాటలో నడిచినప్పుడు మాత్రమే నీకు అది కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది.
26:5 చూడండి. 26:5 కూడా చదువుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాను. ఎంతకాలం అంట? ఎంతకాలము వర్ధిల్లా చేసినాడు? నువ్వు ఎంతకాలం అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తావో అంతకాలము దేవుడు నిన్ను వర్ధిల్లా చేస్తాడు. నువ్వు వర్ధిల్లడానికి నువ్వే కారకుడు అంతేం లేదు. నువ్వు ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు. యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలం వర్ధిల్లినాడు. ఆశ్రయించకుండా తొలగిపోతే అప్పుడే దేవుని ఆశీర్వాదం ఏమవుతుంది? అక్కడనే ఆగిపోతుంది. అంతేం లేదు, అక్కడనే ఆగిపోతుంది. ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లినాడంట. ఎవరు తానంటే యూదా రాజైన ఉజ్జియా. ఇతడు ఉజ్జియా, యూదా రాజైన ఉజ్జియా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇతడు ఏ విధంగా నడిచినాడు? 4వ వచనం చూడండి. 4వ వచనంలో అతడు తన తండ్రి అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అన్నమాట ఉంది. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి అతడు వర్ధిల్లినాడు. దేవుని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లినాడు. దేవుని వాక్యం చెబుతుంది. రండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం పక్కనే ఉంటుంది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదవాలి. 8:22. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని అనే మాట ఉంది. చాలు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుని హస్తము తోడుగా ఉంటుంది. దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఎంతకాలం అంట? వాక్యం చెప్తున్న మాట చూడండి. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. ముందు వెనక తోడుగా ఉంటాడు. కుడి ప్రక్కల తోడుగా ఉంటాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అది దేవుని వాక్యం చెబుతుంది. 14వ కీర్తన 2వ చరణం. 14వ కీర్తన 2వ చరణం చూడండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఎవరు? యెహోవా. యెహోవా వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. దేవుని వెతకాలంటే మనకి ఏముండాలంట? వివేకం ఉండాలి. వివేకం ఉంటే వివేకము గలవాడే దేవుణ్ణి వెతుకుతాడు. అవునా? దేవుణ్ణి వెతుకుతాడు. వారి కోసమే దేవుడు చూస్తున్నాడు. నన్ను వెతుకుతారేమో అని చూస్తున్నాడు. నా యుద్ధకు వస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెతకాల. వెతికితే దొరికే దేవుడు. అవునా? వెతుకుడి మీకు దొరుకును అని వాక్యం చెబుతూ ఉంది. దేవుణ్ణి వెతకకుండా, ఆయన సన్నిధి వెతకకుండా ఈనాడు వజ్రాల కోసమై వెతుకుతూ ఉన్నారు. బంగారు కోసమై వెతుకుతూ ఉన్నారు. వైడూర్యాల కోసమై వెతుకుతూ ఉన్నారు. పేరు ప్రఖ్యాతల కోసమై వెతుకుతూ ఉన్నారు. వెతకాల్సింది వెతకకుండా వెతకకూడంది వెతుకుతూ ఉన్నాం. అదే పొరపాటు. అందుకే వాక్యం చెబుతోంది. వాక్యం చెబుతూ ఉన్నమాట అదే. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేస్తూ ఉన్నాడు. 24:6 చరణం. 24:6 చరణంలో
ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ఎట్టివారంట ఎట్టివారంట అంటే మనకు అర్థం కావడానికి చూడండి. ఎట్టివారంటే 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవడంట? శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఇలాంటి వారికి ఆయన దొరుకుతాడంట. నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. నీ సన్నిధి వెదకాల, ఆయన సన్నిధి మనం వెదకాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వెదకండి. 27:8 27వ కీర్తన 8వ చరణంలో రాయబడిన మాట, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవేగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు దావీదు చెప్తున్న మాట. ఏం చెప్తున్నాడు దావీదు ఇక్కడ? నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా. దేవుడిని చెప్తున్నాడు, నా సన్నిధి వెదకండి అని చెప్తున్నాడు. అవునా? నా సన్నిధి వెదకండి, నా యుద్ధకు రండి అని చెప్తున్నాడు. అయితే దావీదు అన్నాడు, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అంటుంది. నీ సన్నిధి వెదకెదనని. హృదయం వెదకాల దేవుని సన్నిధి. దావీదుకి ఎంత మంచి ఆలోచన వచ్చిందో చూడండి. 119వ కీర్తన 2వ చరణం. 119వ కీర్తన 2వ చరణం చూడండి. ఆయన శాసనములను గైకొనొచ్చు. ఎలా వెదకాలా? పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. దరిద్రులు కాదు. పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు ధన్యుడు కావాలంటే ఏం చేయాలా? పూర్ణ హృదయముతో ఆయన్ని వెదకే వారుగా ఉండాలి. వచనం 10 కూడా చదువుకుందాం. 10వ వచనములో, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. ఎలా వెతికాడంట? పూర్ణ హృదయముతో. 2వ వచనంలో అదే మాట కనిపిస్తుంది, 10వ వచనంలో అదే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. వెదకాలి, మంచి మనసుతో వెదకాలి. పూర్ణ హృదయముతో ఆయనను మనము వెదికేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 8:17. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. 8:17 చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు. జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి, అప్పుడు మనము కనుగొంటాం. జాగ్రత్తగా వెతుకుట, అది దేవుని వాక్యం చెప్తున్న మాట. చివరి మాట చూడండి, ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 9:3 వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట ఏం చేయాలంట? నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఏం చేయాలి? మనం మనస్సు నిబ్బరం చేసుకోవాలా? మనస్సు నిబ్బరం చేసుకోవాలా? దేనికోసం? ప్రార్థన విజ్ఞాపన చేయుటకు. ప్రార్థన విజ్ఞాపన చేయుటకు మనస్సు నిబ్బరము చేసుకోవాలా? నిబ్బరం చేసుకుంటున్నామా ప్రార్థన చేయడానికి?
విజ్ఞాపనం చేయడానికి నిబ్బరం చేసుకుందాం. అదే కదా దేవుని వాక్యం చెప్తున్నమాట. దానియేలు అన్నాడు, ప్రజల కోసం దానియేలు చేసిన ప్రార్థన కనిపిస్తుంది వచ్చిన భాగాలన్నీ చూస్తే మనం. కాబట్టి సోదరులారా, వాక్యం చెప్తున్న మాట, నేను గోనె బట్ట కట్టుకున్నాను, ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేసినాడు. ప్రజలు బాగుండాల, నాయకులు బాగుండాల, అధికారులు బాగుండాల, మనం బాగుండాలంటే ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన విజ్ఞాపన చేయాల. మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాల, ప్రార్థన చేయాల. మన ప్రార్థన కాదు కదా, ఇంకా విజ్ఞాపన ఆడ చేస్తాం. మనం ప్రార్థన చేసేదే రాదు, ఇంకా విజ్ఞాపన మనం ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు మన కుటుంబాలు నెమ్మదిగా సుఖంగా ఉంటాయి? ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు అనే మాట ఉంది. కాబట్టి మనం నిత్యం బతకాలంటే దేవుణ్ణి వెదకాల. వెతుకుతేనే మనం నిత్యం బతుకుతాం. అలా కాకపోతే నిత్యం మనము బతకలేం. ఉద్యోగం లేదు, ఏం చేయాలి? వెతకాలంతే. ఇంటికనే సోమరిగా ఉండి నాకు ఉద్యోగం కావాలంటే అవుతుందా? ఎగ్జామ్ రాయాలా, పరీక్షలు పాస్ కావాలా, ఉద్యోగాన్ని వెతుక్కోవాలా, పోస్టులు పడితే చూసుకోవాలా. పని లేదు, ఇంట్లో ఉండి నాకు పని లేదంటే అది కుదురుతుందా? బయటికి రావాలా, పనికొత్తలకు చెప్పాలి, నేను పనికి వస్తానని పిలిచండి అని, అప్పుడు పని దొరుకుతుంది, కూలి వస్తుంది, అప్పుడు బతుకుతావు నీవు. ఇవన్నీ కాకుండా నేను బతకాలంటే అది కుదరదు. దేవుణ్ణి వెతుకు వారు నిత్యం బతుకుతారు. ఆ విధంగా మనం దేవుని వెతుకుచు నిత్యం మనము దేవుని సన్నిధిలో బతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. ఈ దినము కూడా మేము బ్రతకాలంటే ఏం చేయాలనో మీరు రాయించిన మాటకై స్తోత్రము తండ్రి. నిత్యము మేము బ్రతకాలంటే నిన్ను వెతకాలి, నిన్ను ఆశ్రయించాలి, నీ మాట వినాలి. ఆ ప్రకారంగా జీవించినప్పుడే మేము బతుకుతామని మీరు పలికించిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు. దేవా, విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని నీ కోసం జీవించే కృప దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.